దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తమును అన్ని విషయాల్లో హెచ్చించి సమృద్ధిని దయచేసి మహిమ పొందునుగాక. ఆమేన్. ఈ ఆదివారము, ఈ నెలలో చివరి ఆదివారము, త్రిత్వం తర్వాతి చివరి ఆదివారము కూడా. దీంతో ఈరోజుతో మన క్రైస్తవ పంచాంగము క్యాలెండర్ ఈరోజుతో ముగుస్తుంది. రేపటి నుంచి క్రైస్తవ క్యాలెండర్, నూతన క్రైస్తవ క్యాలెండరు ప్రారంభమవుతుంది. క్రీస్తు రాకడ నుంచి, అంటే అడ్వెంట్ నుంచి. కాబట్టి రేపు మొదలుకొని ఈ డిసెంబర్ 24 తారీఖు వరకు అడ్వెంట్ అరుణోదయ ఆరాధనలు జరుపుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. ఈ సందర్భంగా ఈ త్రిత్వం తర్వాతి చివరి ఆదివారం కొరకు చదువుబడిన పరిశుద్ధ లేఖనాలను మనము గమనిస్తే, పాత నిబంధన వాక్యము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు చదవబడింది. ఈ అధ్యాయం అంతా కూడా ఇందులో దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా బయలుపరిచినటువంటి వర్తమానాన్ని కూడా గమనించి మనము చూస్తే ఇక్కడ ఏమంటుందంటే, విమోచింపబడిన వారు సియోనుకు చేరుతారు, దేవుడు విమోచించిన వారిని సియోనుకు తిరిగి చేరుస్తాడు అనే ఒక దివ్యమైన ఆశీర్వాదము, నిరీక్షణ ఫలాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం పాత నిబంధనలో. రెండవదిగా చదువబడిన పత్రిక వాక్యమైన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనములో మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించి చూస్తే, ప్రతి జాతి నుండి, ప్రతి దేశము నుండి జనసమూహాన్ని గురించి, రక్షింపబడేటువంటి వారిని